నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నిన్న మొన్నటి దాకా ఒక పేద దేశం అభివృద్ధి చెందటం ఎలా అన్నదానికి ఒక ఉదాహరణగా ఇచ్చినటువంటి బంగ్లాదేశ్ గత 15 ఏళ్లలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నది. భారత తలసరి ఆదాయాన్ని మించినటువంటి ఆదాయాలను సృష్టించగలిగారు. 8-9% ఆర్థిక వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న దేశం, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి దేశంలో కొంత ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకుపోవటం, ఉద్యమాలని సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోవటం, సరైన సంప్రదింపులు జరపకపోవటం కారణంగా అక్కడి ప్రధాని షేక్ హసీనా గంటల్లో దేశాన్ని వదిలిపెట్టి పలాయనం చెత్తగించాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఒక తీవ్రమైనటువంటి విధ్వంసకాండ జరుగుతున్నది. ప్రధాని నివాసంతో సహా అనేక అధికార పక్ష పార్టీ నాయకుల గృహాలని దహనం చేయటం, దాదాపు ఇప్పటికి 400 పైగా ప్రాణాలు కోల్పోయారు. ఏం జరగబోతా ఉంది? భారత్ చుట్టుపక్కల దేశాలన్నీ భారత్కి ఒక రకంగా శత్రు దేశాలుగా మారుతున్న పరిస్థితుల్లో ఒకే ఒక్క అత్యంత మిత్ర దేశమైన బంగ్లాదేశ్ పరిస్థితి ఈ రకం ఎందుకు తయారైంది దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చించేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అలాగే ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే డాక్టర్ పులిపాక సంజయ్ గారు, ప్రముఖ విదేశీ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్తే. సంజయ్ గారు, ఎలా చూడాలి ఇది? చాలా మంది చెప్పటం అక్కడ ఎంత ఆర్థిక ప్రగతి వస్తున్నా, ఎంత ఎక్స్పోర్ట్స్, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ విపరీతంగా జరుగుతున్నా అక్కడ కూడా ఒక రకమైనటువంటి క్రోనీ క్యాపిటలిజం చోటు చేసుకుంది. ఒక రకంగా ప్రతిపక్షాలను దాదాపు 40 లక్షల మంది ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని జైళ్లలో పెట్టారని, 40 లక్షల కేసులు ఉన్నాయని అంటా ఉన్నారు. ఏమాత్రం కూడా డిసెంట్గా అవకాశం లేకుండా చేసిన కారణంగా ఒక్కసారి ఒక ప్రెజర్ కుక్కర్ బ్లాస్ట్ అయినట్టుగా అన్నీ కలిసి ఈ రిజర్వేషన్ల ఉద్యమంలో చొరబడి చివరికి సుప్రీంకోర్టు రిజర్వేషన్లకి దాదాపు వ్యతిరేకంగా తీర్పిచ్చిన, కేవలం దాన్ని 5-7% తగ్గించిన ఉద్యమం ఆగలేదు. ఆమె దేశం వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి షేక్ హసీనా ఆ పరిస్థితి క్రియేట్ అయింది. ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటంటారు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? కొంతవరకు ఊహించిన పరిణామం, చాలా వరకు ఊహించని పరిణామం అంటే ఇది ఇలా అవుతుందని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే కొంత వ్యతిరేకత వస్తుంది, షేక్ హసీనా కష్టం అవుతుంది అనుకున్నారు. కానీ ఇంత పూర్తిగా తిరుగుబాటు జరిగి పూర్తిగా ఇట్లా ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా దేశం వదిలి వెళ్లాల్సి వస్తుందన్న పరిస్థితి వస్తుందని ఎవరు అనుకోలేదు. మీరు ఇందాక చెప్పినట్టు బంగ్లాదేశ్ ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది. 2009 లో సుమారు షేక్ హసీనా అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ జీడిపి $102 బిలియన్ అండి. ఈ రోజు $400 బిలియన్ దాటింది. 15 సంవత్సరాల్లో అద్భుతమైన ఎకనామిక్ ప్రోగ్రెస్. ఒకప్పుడు లీస్ట్ డెవలప్డ్ కంట్రీ, ఇప్పుడు మిడిల్ ఇన్కమ్ కంట్రీకి దగ్గరగా వస్తుంది. లీస్ట్ డెవలప్డ్ కంట్రీ స్టేటస్ బంగ్లాదేశ్ కి తీసేయచ్చు ఇంకా అని యునైటెడ్ నేషన్స్ చెప్పడం జరిగింది. ఈ ఆర్థిక ప్రగతి జరుగుతున్నప్పటికీ కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ లో అండి పాండమిక్ వచ్చినప్పటి నుంచి కొద్దిగా ఎకనామిక్ స్ట్రెస్ ఉందండి. ఎకానమీలో కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి. బికాజ్ యుక్రెయిన్ వార్ తీసుకోండి మీరు, లేదా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న సంఘటనలు తీసుకోండి, వాటి వల్ల పెట్రోల్, ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. వాటి వల్ల బంగ్లాదేశ్ లో ఇన్ఫ్లేషన్ పెరిగింది. తర్వాత పాండమిక్ తర్వాత సప్లై చైన్స్ లో వాటిల్లో తేడాలు వచ్చాయి. బంగ్లాదేశ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, కానీ అది ఎక్స్పోర్ట్స్ సింగిల్ కమోడిటీ అండి, టెక్స్టైల్స్. టెక్స్టైల్స్ సో ఎప్పుడైతే టెక్స్టైల్ మార్కెట్ లో ఫ్లక్చువేషన్స్ వస్తాయో బంగ్లాదేశ్ ఎకానమీలో కూడా ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. సో పాండమిక్ తర్వాత ఆర్థికంగా కూడా కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంది బంగ్లాదేశ్. దీనికి తోడు జనవరిలో ఎలక్షన్స్ అయినప్పటి నుంచి చాలా గొడవ నడుస్తూనే ఉంది. మనకి తెలిసిందే 1971 లిబరేషన్ వార్ తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ కి, స్వాతంత్ర సమరయోధుల వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్స్ పెట్టడం జరిగింది. ఇన్నాళ్ళైనా ఇది కంటిన్యూ చేయటం ఎంతవరకు కరెక్ట్, తీసేయాలని ఉద్యమం నడిచింది. సుప్రీం కోర్టు అది ఉంచడం కరెక్టే అంది, కానీ తర్వాత షేక్ హసీనా దాన్ని తగ్గించాలని చెప్పింది, దాన్ని తగ్గించడం జరిగింది. విచిత్రం ఏంటంటే వాళ్ళ కోర్ కన్సర్న్ అడ్రస్ అయినప్పటికీ రిజర్వేషన్స్ తగ్గించాలన్నది అనేది ఉద్యమ రూపం మారిపోయి ఇది కేవలం షేక్ హసీనాని తీసేయాలి అన్న రూపం దాల్చింది. ఎగ్జాక్ట్లీ. సో దీనిలో ఆఫ్ కోర్స్
అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, దీనికి తోడు అఫ్ కోర్స్ పాకిస్తాన్, చైనా, ఐఎస్ఐ మిగతా అందరూ చేరి దీన్ని కలగాపులగం చేసి దీన్ని బాగా కాంప్లికేటెడ్ అయిపోయిందండి ఇష్యూ. సో దాని తర్వాత మనం ఈ పరిణామాలు చూడటం జరుగుతోంది. నా ఉద్దేశంలో రాబోయే రోజులు, నా ఉద్దేశంలో నెక్స్ట్ 1 వీక్ విల్ బి వెరీ క్రిటికల్ అండి. నెక్స్ట్ 1 వీక్ లో మనం చూస్తాము బంగ్లాదేశ్ ఆర్మీ కంట్రోల్ చేయగలుగుతుందా లేదా. ఎందుకంటే ఉద్యమకారులని వీధుల నుంచి తీసి మళ్ళీ స్కూళ్ళకి పంపించాలి, కాలేజీలకు పంపించాలి, ఉద్యోగాలకు పంపించాలి. ఆ ప్రక్రియ ఆర్మీ చేయగలదా లేదా అన్నది మనం చూస్తా ఉంటాం. ఒక రకంగా ఆర్కెస్ట్రేటెడ్ గానే జరుగుతున్నట్టు కనపడుతుంది సార్. ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా షేక్ హసీనాకి దగ్గర బంధువు అంటున్నారు. ఆయన బాధ్యతలు తీసుకుని కేవలం 2 నెలలు కూడా కాలేదు. అయితే ఎప్పుడైతే షేక్ హసీనా దేశం విడిచిపెట్టారు అన్నారో వెంటనే ఆ ఉద్యమం కాస్త సంబరాల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళు కోరుతున్నది మనకు అర్థమవుతున్న మేరకు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నది మహమ్మద్ యూనస్ ఎవరైతే నోబెల్ లారెట్ ఉన్నారో ఆయన్ని ఒక అడ్వైజర్గా పెట్టుకొని ఒక డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఉండేటువంటి ప్రభుత్వం కావాలి అని వాళ్ళు అంటున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? చాలా ఆర్కెస్ట్రేటెడ్ గానే నడుస్తోందండి. ఇప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అరబ్ స్ప్రింగ్ లో కూడా డిసెంబర్ 2010 నుంచి డిసెంబర్ 2012 వరకు వివిధ అరబ్ దేశాలలో మనం చూసాం యువత రోడ్ల మీదకి వచ్చి మాకు స్వాతంత్రం కావాలి, డెమోక్రసీ కావాలి, అవన్నీ అడిగాయి. సిరియాలో అయింది, లిబియాలో అయింది, తర్వాత బహ్రెయిన్ లో అయింది. కానీ ఈ ఉద్యమాలన్నీ పెడదారి పట్టి తర్వాత ఐసిస్ లాంటి ఉద్యమాలు ముందుకు ఆర్గనైజేషన్స్. సో ఆ భయం ఉంది. ఈ ఆర్కెస్ట్రేటెడ్ గా చేస్తున్నది ఎన్నాళ్ళు వీళ్ళు ఆర్కెస్ట్రేటెడ్ గా చేయగలరు, ఎన్నాళ్ళు ఈ పట్టు మెయింటైన్ చేయగలరు బిఫోర్ రాడికల్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసి వేరే రూపం దాలుస్తాయా అన్నది భయం ఉందండి. ఆర్కెస్ట్రేషన్ ఎంతవరకు చేయగలరు అన్నది మాత్రం నేను చెప్పినట్టు ఇందాక ఒక వారం రోజుల్లో లేదా ఒక వారం 10 రోజుల్లో 15 రోజుల్లో తెలుస్తుందండి. మొహమ్మద్ యూనిస్ ని చేయటం అన్నది ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న సంభాషణ. దీని మీద చాలా చర్చలు నడుస్తున్నాయి. హసీనా వెళ్ళిపోతే మొహమ్మద్ యూనిస్ ని చేయాలి అన్నది అదేమి ఊహించనిగా వచ్చిన విషయం. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది. ఇట్స్ ఎ ప్రిడిక్టబుల్ అవుట్కమ్. అందుకనే మీరు చెప్పినట్టు చాలా ఆర్కెస్ట్రేటెడ్ గా అనిపిస్తోంది. కానీ నిజంగా సమాజంలో రాడికలైజేషన్ అయిన అంశాలని కంట్రోల్ చేయగలరా లేదా అన్నది మనకి నెక్స్ట్ వారం రోజుల్లో తెలుస్తుంది. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఆ దేశం ఏమి కేక్ వాకలాగా ఉన్న దేశం కాదు. అనేక ఆటుపోట్లని, ఇస్లామిక్ తీవ్రవాదం, రోహింగ్యాలు, రకరకాల గొడవలు, ఆ దేశ స్వాతంత్రం తీసుకొచ్చినట్టు ముజిబుర్ రెహమాన్నే దారుణంగా ఇంట్లోనే దాడి చేసి ఆయన కుటుంబం మొత్తాన్ని హత్య చేసినటువంటి దేశం. రిపీటెడ్గా ఇప్పుడు షేక్ హసీనా మీద దాదాపు 18-19 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినాయి అంటున్నారు. ప్రతిపక్షంలో ఎవరున్నా వాళ్ళని ఒక్కరోజు కూడా బతకనిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఖలీదా నిన్నటిదాకా జైల్లో ఉంది. అయితే షేక్ హసీనా గారికి బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చినా ముఖ్యంగా గత 2-3 ఏళ్లలో ఈ ఎలక్షన్, అంతకు ముందు ఎలక్షన్లో కూడా కొంత ఒక నిరసన తెలిపే హక్కు, డిసెంట్ని యాక్సెప్ట్ చేయలేదు. ప్రతిపక్షాలని రకరకాల కేసుల్లో ఇరికించి జైలు పాలు చేసి జైళ్లలో మగ్గబెట్టారు. ఆ నిరసన తెలిపే దీన్ని ఆ స్వేచ్ఛ లేని కారణంగా విద్యార్థులు ముందుకు వచ్చారు. వాళ్ళ వెనకాల ఈ ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు ఉన్నాయన్నది కూడా వాస్తవం. ఖలీదా మనకి జమాతే ఇస్లామీ లాంటి సంస్థలు పాక్ ప్రేరేపితం అంటున్నారు. అమెరికా హస్తం కూడా ఉందని అంటా ఉన్నారు. రకరకాల వార్త. అమెరికాతో ఎందుకో మొదటి నుంచి ఖలీదా చేయక అంత మంచి సంబంధాలు ఉన్న పరిస్థితి లేదు. సో ఇవన్నీ కలగలిసి ఇలా అయిందనుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి సార్? కటారి గారు, ప్రపంచంలో ఇటీవల ఇరాక్ వెళ్ళినటువంటి హమాస్ నాయకుడిని చంపిన తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లి ఏ క్షణమైనా అక్కడ యుద్ధం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, దాడులు, ప్రతి దాడులు అనేటువంటి ఆందోళన అంతర్జాతీయ సమాజం చెందుతున్నది. సరే, అంతకు ముందు నుంచే రష్యా ఉక్రెయినియన్ యుద్ధం, వాటి యొక్క పర్యవసనాలు ఇవాళ ప్రపంచం అంతా కూడా చవి చూస్తున్నది. మన భారత ఉపఖండంలో మీరు అన్నట్లు భారతదేశానికి చుట్టూ స్నేహం
ఉన్నటువంటి దేశాలు ఒకప్పుడు ఇప్పుడు అన్నీ కూడా దాదాపు దూర దూరంగా ఉంటున్నాయి. పాకిస్తాన్తో ఎప్పుడు వైరమే. అలాగే తాలిబాన్లు వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేశారు. క్రైసిస్ లోకి వెళ్ళినటువంటి శ్రీలంక మళ్ళా కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. నేపాల్లోనూ ఇటీవలే గవర్నమెంట్ సరే పడిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కింద మీద పడుతున్నారు. చైనాతో ఎప్పుడు మనకి ఉప్పు నిప్పుగానే సంబంధాలు కొనసాగుతున్నాయి. సో బంగ్లాదేశ్ మనకు చాలా మైత్రి సంబంధాలు కలిగినటువంటి దేశంగా ఉంటున్నది. రాజకీయంగా జియో పొలిటిక్స్ లో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దేశం. చిన్న దేశమే కావచ్చు కానీ ఉమ్మడి పాకిస్తాన్ లో ఉన్నప్పుడు ఇటు తూర్పు పాకిస్తాన్ గా ఇది చాలా మన పక్కనే బళ్యంలాగా ఉంటుంది. దాని విముక్తికి మనం తోడ్పాటును అందించాలనేటువంటి ఒక సత్సంకల్పంతోనే మద్దతు ఇచ్చారు. 1971లో విముక్తి పొందారు. ఆనాటి నుంచి మనకు చాలా మంచి సంబంధాలే దాదాపు ఉన్నాయి. సమస్యలు లేవంటే సమస్యలు ఉన్నాయి, సరిహద్దు సమస్యలు ఉన్నాయి, అటు నుంచి ఇటు నుంచి వచ్చినటువంటి వలసల సమస్య, లేకపోతే నదీ జలాల సమస్య చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ బై అండ్ లార్జ్ అందులో షేక్ హసీనా గారి పరిపాలనా కాలంలో అన్ని సందర్భాలలో సంబంధ బాంధవ్యాలు బాగానే కొనసాగుతున్నాయి. ఎవరు అధికారంలో ఇప్పుడున్నా, మోడీ గారు ఉన్నారా లేకపోతే అంతకుముందు అన్ని సందర్భాలలోనూ మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. కానీ ఆంతరంగికంగా చూస్తే ప్రజాస్వామ్యం పరిణితి చెందలేదు ఆ దేశంలో. ఇవాళ అవామీ లీగ్ పార్టీ అనేటువంటిది 15 సంవత్సరాలుగా షేక్ హసీనా గారి నాయకత్వంలో ఉన్నది. మిగిలినటువంటి ఖలీదా జియా ఆమె రోజు జైల్లో ఉన్నది. బయటికి రాగానే ఈమె రాజీనామా చేసి దేశం విడిచిపెట్టగానే ప్రెసిడెంట్ ఆమెను విడుదల చేయడం, కేసులు రద్దు చేయడం, ఉపసంహరించుకోవడం, అందరినీ కూడా ఒక్కదాన్నే కాదు అందరినీ విడుదల చేయడం అంటే ఏంటి సంకేతం? దాని వెనకాల వాళ్ళను బలిపరిచేటువంటి శక్తులు ఉన్నాయి అనేటువంటిది రాజకీయంగా మనం చూస్తాం. కానీ అక్కడ రాజకీయ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుంటే, లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా పాలన జరుగుతుంటే, పెత్తందారి పోకడలు లేకపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఒక మరో బలమైనటువంటి ప్రజాస్వామ్య పునాదులు కలిగినటువంటి పార్టీ గాని, లౌకిక పార్టీ గాని ఆ దేశంలో లేకపోవడం అనేటువంటిది కూడా చాలా ఇలాంటి ప్రమాదకర పరిస్థితి బంగ్లాదేశ్ లో ఏర్పడడానికి దోహదపడుతుంది. ఈరోజు రిజర్వేషన్లు అనేది భారతదేశంలో రిజర్వేషన్లు అనేది ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా సామాజిక ఆర్థిక అనేక అంశాలను ముడిపెట్టుకున్నటువంటి రిజర్వేషన్లు భారతదేశంలో రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. కానీ అక్కడ స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు, పోరాటం చేసినటువంటి సైనికులు, రాజకీయ నాయకుల కుటుంబాలకు కల్పించినటువంటి అవి కూడా 30%. అవి ఒక తరం వరకు ఆపేస్తుంటే అది వేరే విషయం. 3 తరాలు కంటిన్యూ చేస్తున్నారు. 3 తరాలుగా కంటిన్యూ కావడం ఇది ఎంతకాలం అనేటువంటిది రావడం. మరోవైపున నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది, బంగ్లాదేశ్ లో కూడా పెరుగుతున్నది. చదువుకున్న యువత ఈ రోజు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక అనేక అసంతృప్తితో ప్రతురిల్లిపోతున్నారు. అక్కడ కూడా మొదట ఆ సమస్యే దానికి తోడు సాధ్యం పోసినట్టు హైకోర్టు జడ్జిమెంట్ రెచ్చగొట్టింది. తర్వాత గవర్నమెంట్ వేరే ఆలోచన చేసింది, సుప్రీంకోర్టు దాన్ని తగ్గించింది. సమస్య పరిష్కారం అయిపోయింది అనేటువంటి పూర్వరంగంలో ఆమె రాజీనామానే ప్రధానమైనటువంటి రాజకీయ డిమాండ్ గా ముందుకొచ్చేసింది. అంటే ఆ డిమాండ్ ముందుకొచ్చిందంటే ఆ స్థాయిలో రాజకీయ శక్తులు తప్పనిసరిగా జోక్యం చేసుకున్నాయి, ఇన్వాల్వ్ అయిపోయినాయి. దాని వెనకాల ఇంకెవరున్నారు? పాకిస్తాన్ ఉందా, అమెరికా ఉందా, XYZ ఉందా? ఇవన్నీ కూడా తర్వాత. ముందు బంగ్లాదేశ్ సమాజంలోనే ఆమెకు వ్యతిరేక శక్తులు ఐక్యమైపోయినాయి అన్ని కూడా, ఆ పార్టీ మినహాయిస్తే. దానికి ఆద్యం పోసిన మరో ఘటన ఏంటంటే పోలీసులతో పాటు అవామీ లీగ్ యూత్ స్టూడెంట్స్ ను రంగంలోకి దించి వాళ్ళతో వాళ్ళ మీద దాడి చేయడం, కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయడం. ఒక్క పోలీసులే శాంతి భద్రతల సమస్యగా దాన్ని తీసుకొని చేస్తే అది వేరే విషయం. ఎప్పుడైతే రాజకీయ పార్టీ శ్రేణులు
రంగంలోకి వచ్చాయో ఓకే క్యాంపస్ల్లో ఎక్కడ పడితే అక్కడ కళాశాలలో విద్యా సంస్థల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ, చంపుకోవడాలు, అవును. దాదాపు 300 మంది చనిపోవడం. అవును. ఒక చిన్న దేశం అది. ఆ దేశం జనాభా ఎంత? 17 కోట్లు ఉన్నట్టున్నారు. కోట్లు. దాంట్లో ఒక 300 మంది దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి హత్యలు జరగడం అనేటువంటిది ఓకే చాలా ఘోరమైనటువంటిది. అందువల్ల స్వయంకృతాపరాధం కూడా అంటాను నేను ఇది. ఓకే అవామీ లీగ్. Yes. అందువల్ల ఇది భారతదేశానికి ముప్పు తెచ్చి పెట్టకుండా భారతదేశం ఎలా అప్రమత్తంగా ఈ రోజు ట్యాకిల్ చేస్తుంది అనేటువంటి సార్ దానిలో కొంత దళిట్ ఎస్ తులసిరెడ్డి గారు బంగ్లాదేశ్ తో ముఖ్యంగా అవామీ లీగ్ తో ముజిబుర్ రెహమాన్ దగ్గర నుంచి ఆ రోజు ఆ దేశానికి స్వతంత్ర రావడంలో భారత సైన్యం చాలా క్రియాశీల పాత్ర పోషించింది. సరే ఆ దేశంలో ఎప్పుడు ఏ విపత్కర పరిస్థితున్నా, ఉదాహరణకి ఇదే షేక్ హసీనా దాదాపు 6 ఏళ్ళు ఇందిరాగాంధీ గారి టెన్యూర్లో భారత్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ప్రపంచం అంతా తిరిగి క్యాంపెయిన్ చేసుకున్నారు. 81లో ఆ పార్టీ అవామీ లీగ్ అధ్యక్షుడిగా అక్కడికి వెళ్ళారు. అయితే భారత్తో పార్టీలకు అతీతంగా సంబంధాలు ఉన్నప్పటికీ గత కొన్ని నెలలుగా లేదు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఒక అన్రెస్ట్ పెరుగుతుంది. కరోనా కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదంటే ఈ వెనకాల చోదక శక్తులు. ఈవెన్ ఆ దేశం విభజన జరిగేటప్పుడు కూడా దాదాపు 30-40% మంది దానికి వ్యతిరేకం, పాకిస్తాన్తో కలిసి ఉండాలన్నది. అక్కడ ఇస్లామిస్ట్ తీవ్రవాదంతో పాటు బంగ్లా జాతీయవాదం రెండు మొదటి నుంచి ఉన్న పరిస్థితి. మనం ఒక గట్టి సందేశం ఆవిడకి, మీరు కాస్త కన్సల్టేషన్స్ మొదలు పెట్టండి, అందరినీ కలుపుకోండి, ఈ ఇన్స్టిట్యూషన్స్ని మిస్యూజ్ చేయొద్దు అన్న మెసేజ్ భారత్ నుంచి బలంగా వెళ్ళలేదేమో. ఎందుకంటే మనకున్న ఒకే ఒక్క అత్యంత మిత్రదేశం పొరుగునున్నటువంటి దేశాలు సరిహద్దుల్లో ఇప్పుడు దీని ప్రభావం, ఎందుకంటే దాదాపు 4000 కిలోమీటర్ల తీర ప్రాంతం వాళ్ళకి బార్డర్ ఉంది. 3800 కిలోమీటర్లు ఎంత ఉందని అంటా ఉన్నారు. సో ఇది ఎలా ఉండబోతోంది? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేసి పరిస్థితిని వివరించినట్టున్నారు. అలాగే విదేశాంగ మంత్రి రాజ్యసభలో కూడా దీని గురించి కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎలా అర్థం చేసుకోవాలి తులసిరెడ్డి గారు? అంటే ఇప్పుడు లవ్ కుశలో ఒక పాట ఉంది, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురు, విధి విధానము తప్పించుటకు ఎవరు సాహసించదని. ఇది విధంగా ఇది ఒక కాలమహిమ అనిపిస్తుంది. ఓకే. రెండవది ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగానే ఒక అన్రెస్ట్ అనేది ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ గానీ, ఇజ్రాయెల్ ఇరాన్ గానీ, ఇంగ్లాండ్ లో ఇప్పుడు మన అక్కడ ఇంగ్లాండ్ లో వలసవాదులది, తర్వాత యుఎస్ఏ లో ఆర్థిక సంక్షోభం, ఇవన్నీ ప్రపంచమే ఒక విధమైనటువంటి సంక్షోభంలోకి, అటు ఆర్థిక సంక్షోభము యొక్క అన్రెస్ట్ అనేది ఒకటి ఉంది. ఆ నేపథ్యంలో మనం బంగ్లాదేశ్ కూడా చూస్తే, ఇక్కడ బంగ్లాదేశ్ హిస్టరీ చూస్తే మొదటి ట్రెండ్ కూడా జాతిపిత ముజిబుర్ రెహమాన్ నే, ఆయన్ను, ఆయన భార్యను, కొడుకులను అందరినీ వచ్చేసి మూకుమ్మడిగా హత్య చేసినటువంటి పరిస్థితి. సైనిక తిరుగుబాటు జరిగింది 4 ఏళ్లకే. దాని తర్వాత సైనిక తిరుగుబాటు, రెండు సార్లు సైనిక తిరుగుబాట్లు, తర్వాత 53 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మిలిటరీ పరిపాలన, అటు జియావుల్ రెహమాన్, ఎర్షాద్. కాబట్టి ఈవిడ మీద కూడా దాదాపు 29 సార్లు ఈయన చంపేదానికి ప్రయత్నాలు జరగడం. కాబట్టి ఎప్పుడు వచ్చేసి అక్కడ పెద్ద దిక్కు మీరు చెప్పినట్టు ఇటీవల కాలంలో బాగా డెవలప్మెంట్, జీడిపి గ్రోత్ రేట్ గానీ ఇవన్నీ ఉన్నప్పటికీ గత 15 ఏళ్ళుగానే నిజంగా కాస్త గాడిన పట్ట మొదలు పెట్టింది ఆ దేశం. ఇక్కడ ఈ నేపథ్యంలో రిజర్వేషన్ అంశం వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి అది ముందేమో రిజర్వేషన్స్ హిస్టరీ తీసుకుంటే 1972లోనేమో 80% రిజర్వేషన్, 1972లో 80%, 30% స్వాతంత్ర సమరయోధులకు, 20% యుద్ధంలో నష్టపోయిన మహిళలకు, 30% పేదలు, గిరిజనులు, మైనార్టీలకు. కాబట్టి 80% 1972లో. అది 76 కల్లా 60% తగ్గింది, 96 కల్లా 55%, 2012 కల్లా 56%. కాబట్టి ఇది అయినప్పటికీ ఆ ప్రభావం వచ్చేసి 30% ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులని పేరే కానీ వాళ్ళ దగ్గర అవామీ లీగ్ పార్టీ వాళ్ళే. కాబట్టి ఆటోమేటిక్ గా ఇది పార్టీ పరమైన రిజర్వేషన్స్ కింద ముద్రపడింది వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి
ఈ రిజర్వేషన్ల శాతము ఎక్కువగా ఉండడము, అది తరతరాలుగా మీరు చెప్పినట్టు ఫస్ట్ తరము, సెకండ్ తరము, థర్డ్ వారసుల పుడక, ఇది నిరుద్యోగము, ఈ నేపథ్యంలో నిరుద్యోగము పెరగడము, తర్వాత ద్రవ్యోల్బణం పెరగడము. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగం ప్రధానంగా యువత మీద, విద్యార్థుల మీద, యువత మీద. కాబట్టి ఆ నిరుద్యోగానికి ఈ రిజర్వేషన్స్ వచ్చేస్తున్నప్పుడు ఆ నిరుద్యోగ సమస్య మరింత జటిలంగా కనపడుతుంది. కాబట్టి యువతకు న్యాచురల్ గా అన్రెస్ట్ గా ఉంటది. కాబట్టి అది దాని తర్వాత అవినీతి చాలా స్థాయికి రావడము. ఇంకా మీరు చెప్పినట్లు పేరుకేమో ప్రజాస్వామ్యంగా, ప్రజాస్వామ్య నిరంకుశత్వము డెఫినెట్ గా ఆవిడ మన 2024లో ఎన్నికలు కూడా 2024 బహిష్కరించేది. ఏది బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అండ్ జమాత్ ఇస్లాం ఇద్దరు బహిష్కరించారు. కాబట్టి 2 సార్లు కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి ఇది ఒక విధంగా వచ్చేసి ప్రజాస్వామ్య నియంతృత్వంగా జరిగినట్టుగా ఉంది. కాబట్టి ఇంకా దానికి తోడు న్యాచురల్ గా వచ్చేసి పాకిస్తాన్ హస్తము, ఎందుకంటే వాళ్ళ నుండి విడిపోయినారు కాబట్టి వాళ్ళు నిరంతరము ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ హస్తము, తర్వాత చైనాది మరి ఉందో లేదో కానీ డెఫినెట్ గా కొంత అంతో ఇంతో ఉండొచ్చు. పాకిస్తాన్ మాత్రము అది జమాతే ఇస్లాం చెందినటువంటి విద్యార్థి సంస్థ ISI. కాబట్టి ఒకదానికి వచ్చేసి నేను చెప్పినట్లు విచిత్రం ఏమంటే రిజర్వేషన్ కోసం స్టార్ట్ అయింది 56% నుండి 7% తగ్గించిన తర్వాత మరింత విజృంభించింది. 56% సుప్రీంకోర్టు 7% తగ్గించిన తర్వాత ఇంకా తగ్గిపోవాలా, కానీ అది టర్న్ వచ్చేసి అది పక్కన రిజర్వేషన్స్ శాతం పక్కన పోయి ఆ రిజర్వేషన్ ఉద్యమ నేపథ్యంలో చనిపోయిన నేపథ్యము చాలా మంది, దాంతో ఈ అవామీ లీగ్ పార్టీ వాళ్లకు, మిగతా యూత్ కు ఆ విధంగా వచ్చేసి ఒక అంతర్యుద్ధము టైప్ లో వచ్చేసి కేవలం వచ్చేసి మిలిటరీకి అండ్ పోలీస్ కు యూత్ కే కాకుండా పార్టీ సంబంధంగా అవామీ లీగ్ పార్టీ తరఫున వాళ్ళు రిజర్వేషన్స్ పొందే వాళ్ళకు ఆ టైప్ వచ్చేసి ఒక అంతర్యుద్ధం టైప్ లో వచ్చేసి దీన్ని కరెక్ట్ టైంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, అటు మన దేశం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, ఆ దేశం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు. అంటే జరుగుతామని తెలుసు, రిజర్వేషన్ వ్యతిరేక 4 మంది జరుగుతా ఉంటే ఆవిడ 15 ఏళ్ల పాటు వచ్చేసి ఏకఛత్రాధిపత్యంగా ఉన్న ఆవిడ దీన్ని పసిగట్టలేకపోవడం వచ్చేసి ఆవిడ అసమర్థురాలంటే ఇన్నాళ్ళు పరిపాలించలేదు కదా, డెవలప్ చేయలేదు కదా. కాబట్టి సమర్థురాలైనప్పటికీ ఇంటెలిజెన్స్ ఘోరంగా ఫెయిల్ అయిపోయిందేమో. మన దేశము మనకు మిత్ర దేశము, సరిహద్దు దేశము. కాబట్టి మనకు మన ఇంటెలిజెన్స్ ఎంత ముఖ్యమో మనము ప్రపంచంలో ఎక్కడెక్కడ తిరిగేది మన పొరుగు దేశాల ఇంటెలిజెన్స్ కూడా మనం అవసరం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో మనము అలర్ట్ చేయలేకపోయాము, ఆవిడ అప్రమత్తం లేకపోయింది. కాబట్టి ఓవరాల్ గా ఇవన్నీ జరిగి చాలా పెద్ద సంక్షోభం వచ్చేసి అక్కడ, ఎస్పెషల్లీ వాళ్ళకెంత సంక్షోభం మనకెంత సంక్షోభం. ఆడ ఉండేటువంటి అక్కడ ఆ దేశం పచ్చగా ఉంటేనే మన వైపు వలసలు రాకుండా ఉంటాయి. ఈ మధ్య కాలంలో కాస్త అక్కడ ఉండే హిందువుల పరిస్థితి, అక్కడ ఉండే భారతీయుల పరిస్థితి, ఈ నేపథ్యంలో వచ్చేసి ఏమైనా జరగచ్చు. ఇది మాప్ సైకాలజీ వచ్చినప్పుడు అది దానికి అర్థం పర్థం ఉండదు, ఎవరి మీదనే పడతారు అంతే. లేకుంటే రిజర్వేషన్ వరకే ఆగిపోవాలి కదా. కానీ వచ్చేసి మిలిటరీ కూడా ఏం చేస్తున్నారు, రిజర్వేషన్ ఆవిడ పంపించారు అంటే ప్రధాని ఇంటి మీదకి పోయి ఇంట్లో పోయి సామాన్లు చీరలు దోచుకోవడము, పార్లమెంట్ మీదకి పోవడము. అంటే ఏం చేస్తుంది ఆ పోలీస్, ఏం చేస్తుంది మిలిటరీ, ఏం చేస్తుంది, ఏ గాలికి వదిలిపెట్టేశారు వచ్చేసి మొత్తం పరిపాలన అనేది. ఎగ్జాక్ట్లీ, అక్కడే చాలా సందేహాలు వస్తున్నాయి సార్. ఆ మిలిటరీ చీఫ్ రోల్ మీద కూడా చాలా సందేహాలు వస్తా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మాట్లాడే ముందు డిబేట్ ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ 2-3 విషయాలు వినపడుతున్నాయి. ఈవిడే షేక్ హసీనా గారే మేలోనే ఒక ప్రకటన చేశారు, పరోక్షంగా అమెరికా తాను ఉండటం ఇష్టం లేదన్న రీతిలో దేశం పేరు ఎత్తపోయినా ఒకనొక దేశం ఇక్కడ ఒక ఎయిర్ బేస్ కోసం నన్ను అడిగింది, ఎయిర్ బేస్ ఇచ్చినట్టుగా అయితే ఇబ్బందులు రాకుండా చూస్తామని, నేను దానికి ఒప్పుకోలేదు అని చెప్పి ఆమె మాట్లాడారు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ ఆర్మీ చీఫ్ ఉన్నారో ఇతను చైనాకి కొంచెం బాగా దగ్గర. మరి ఈ 2 దేశాలకి ఏం ఇంట్రెస్ట్ ఉందో అక్కడ మనకు తెలియదు. బట్ ఖచ్చితంగా ఈవెన్ మిలిటరీ చీఫ్ ఆవిడ దేశాన్ని అడ్రస్ చేయడానికి కూడా వీలు లేకుండా 45 నిమిషాల్లో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించారు, అల్టిమేటం ఇచ్చారన్నట్టుగానే చెప్తా ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా మరి ఎవరో బలమైనటువంటి ప్రోద్బలం
విద్యార్థుల ఉద్యమంలో పెద్ద లొసుగులు లేకపోయినా నిజంగా హానెస్ట్ గానే ఆ విద్యార్థి సంఘాల నాయకులకైతే ఎవరితో సంబంధాలు లేవంటున్నారు, జెన్యున్ గా ఫైట్ చేశారు. బట్ వాళ్ళ వెనకాల ఈ శక్తులన్నీ చేరినాయి అనేది మనకు అర్థం అవుతున్నది. ఒక నేరేషన్ ప్రకారం ఇదంతా వెళ్ళింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, భారత్ దీన్ని ఎలా చూస్తా ఉంది? శ్రీనివాస్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న అందరూ కూడా నమస్కారాలు. నాకు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పింది గుర్తొస్తుంది. స్నేహితులను మార్చుకోవచ్చు, పొరుగు వాళ్ళని మార్చుకోలేము. ఎగ్జాక్ట్లీ. ఫ్రెండ్ని మార్చుకోవచ్చు కానీ నైబర్ని మార్చుకోలేము కదా. అవును అవును. సో మన నైబరు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఇవన్నీ కూడా మన నైబరింగ్ కంట్రీస్. వాళ్ళతో మనం ఖచ్చితంగా కలిసి ఈ ఉపఖండంలో చేయాల్సిందే, ఇంకో మార్గం లేదు. చేయాల్సిందే. కాబట్టి మన పక్క దేశంలో ఏ దేశంలో ఇటువంటి సంక్షోభం వచ్చినప్పటికీ కూడా మనకి బాధ వేస్తుంది, మన మీద కొంత ప్రభావం ఉంటుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు ఎక్కడైనా చూడండి సార్, ఇస్లామిక్ కంట్రీస్, ఇస్లాం అధికారిక మతంగా ప్రకటించుకొని ఇస్లామిక్ దేశంగా ఉన్న ఏ దేశంలో కూడా ఎక్కడా కూడా ప్రజాస్వామ్యము బ్రతికి బట్టగట్టదనేది మళ్ళా ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటన ద్వారా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎనీ ఇస్లామిక్ కంట్రీ మీరు కావాలంటే మీరు స్టడీ చేయడం, మీరు డిబేట్ పెట్టండి. ఒకటి పాకిస్తాన్ మనతోటి మనకు ఒక్క రోజు ముందు పాకిస్తాన్ స్వతంత్రం వచ్చింది. 1947లో ఒక రోజు ముందు వచ్చింది. ఇన్ని సంవత్సరాలు, ఈ 77 సంవత్సరాల పాకిస్తాన్ జీవితంలో 3/4 మిలిటరీ ప్రభుత్వాలే ఉన్నాయి. 3/4 మిలిటరీ ప్రభుత్వాలు, ఎలక్టెడ్ గవర్నమెంట్ దించేయడము, అక్కడి నుంచి ఎలక్ట్ అయిన దించేసిన వెంటనే విదేశాలకు పారిపోవడము, లేదా గుట్టో లాంటి వాళ్ళని ఉరి తీయడము ఇట్లా జరిగింది. కాబట్టి చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ లో ప్రజాస్వామ్యం పట్టగలగదు. బేసిక్ గా వాళ్ళకి ప్రజాస్వామ్యం పడదు. మీరు ఏ దేశమైనా చూసుకోండి. ఇస్లామిక్ దేశాలు కానీ కూడా రష్యా లాంటి దేశాలు ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలు కాకపోయినా అక్కడ నియంతృత్వం నడుస్తుంది సార్. చైనా ఇస్లామిక్ దేశం కాదు. చాలా దేశాలు ఉన్నాయి, వాటిలో ఇస్లామిక్ దేశాలు కూడా ఉన్నాయి. నాకు అనిపిస్తున్నది. నేనేమంటున్నా అంటే ఎక్కడైనా కానీ రష్యాలైనా ఎన్నికలు జరిగాయి, వ్యక్తులు మీకు నియంత్రణ అనుకోవచ్చు. అసలు ఎన్నికలే జరగవు చైనాలో, నార్త్ కొరియాలో అసలు ఎన్నికలే జరగవు. వాళ్ళ గురించి మనం ఏమనుకోవాలా? అవన్నీ ఇస్లామిక్ దేశాలు కాదు కదా అంటున్నా, పాయింట్ కోసం అంతే. అక్కడ నేను అదే చెప్తాను సార్, ఇస్లామిక్ దేశాలు కాకపోయినా వాళ్ళ బేసిక్ కమ్యూనిస్ట్ దేశాల్లో ఎప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ఆయన మన చైనా అధ్యక్షుడు జీవితకాలం అధ్యక్షుడు ప్రకటించుకున్నారు కదా. కాబట్టి అక్కడ జరగకపోయినా వాళ్ళు ఉన్నా కానీ ఈ విధమైన ప్రజలు రెచ్చిపోయి విప్లవం తీసుకొచ్చే అవకాశాలు ఎందుకంటే మనం చూసాం. చైనా స్టేట్ లో 10,000 మంది విద్యార్థులు ట్యాంకులు పెట్టి తొక్కిచ్చేశారు. ఆ అవకాశం లేదు. డిఫరెంట్ సబ్జెక్ట్, దాంట్లో మనం పట్టుకోవాలి. నేను ఏం చెప్తున్నా అంటే ఈ రోజు మీరు చెప్పినట్లుగా రిజర్వేషన్లు కంప్లీట్ గా తగ్గించేశారు. 90% నుంచి 5-6% వరకు వచ్చారు. సుప్రీంకోర్టు ఆమోదించింది. దాని షేక్ హసీనా కూడా ఆమోదించారు. దానికి కోర్టుకి తీర్పు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయినా ఇది ఎందుకు జరిగింది? అయినా ఆ దేశ ప్రధానమంత్రి మీరే చెప్పారు, దేశం అభివృద్ధిలో ఈ ప్రధాన పాత్ర పోషించింది. వచ్చిన తర్వాత జీడిపి పెరిగింది, దేశం ఆర్థికంగా బలమైంది, ప్రపంచ దేశాల గుర్తింపు వచ్చింది. అయినా ఎందుకు ఆయన జరిగేశారు? ఆయన ఆ దేశంలో ఉండలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? బికాస్ ఇస్లాంవాదమే పై చేయి సాధించింది. జూన్ 9, 1988లో హెచ్ఎం ఎర్షాద్ నాయకత్వంలో ఆ రోజు దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించారు ఓట్ల కోసం, ఓట్ల దృష్టిలో పెట్టుకుని. అక్కడి నుంచి అనేక సమస్యలు ప్రారంభమైంది. కాబట్టి ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఏదైతే ఉందో దీని వెనక విదేశీ శక్తులు, ఇస్లామిక్ శక్తులు ఉన్నాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి. రెండవది, అంతర్జాతీయంగా భారతదేశం పక్కన ఉండే దేశాల్లో ఎప్పుడు అనిశ్చిత పరిస్థితి ఉండాలా, ఆ అనిశ్చిత పరిస్థితి కూడా భారతదేశం మీద కూడా ప్రభావం చూపాలా. మనం అమెరికా మనకు మిత్ర దేశం ఉన్నా, లేదా ఇంకేదో దేశం మనకు మిత్ర దేశం ఉన్నా, చైనా ఎటు మిత్ర దేశం కాదు. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే చైనాలో అక్కడ ముస్లింలు ఓచిపోతకు వస్తారు. వాళ్ళు మసీదు కట్టుకోవడానికి లేదు, ప్రాంతం చేసుకోవడానికి లేదు, గడ్డాలు పెంచుకోవడానికి లేదు, ఉరేది ముస్లింలే. కానీ వాళ్ళు ఇక్కడ మిత్ర దేశాలు మాత్రము ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటారు. అది పాలస్తీనా కానివ్వండి, బంగ్లాదేశ్
కానివ్వండి, మిగతా ఏ దేశంలో ఇస్లామిక్ తీవ్రవాదులు పెంచి పోషిస్తారు. వాళ్ళ దేశంలో ముస్లింలకు బతికే హక్కు కూడా ఉండదు చైనాలో. కాబట్టి దీని వెనక పెద్ద ఎత్తున భారతదేశాన్ని అస్థిరత్వం చేయడం కోసము బంగ్లాదేశాన్ని అడ్డం పెట్టుకొని ఇస్లామిక్ తీవ్రవాదులు పెంచి పోషించడం కోసము ఎక్కడ కూడా స్థిరమైన ప్రభుత్వాలు ఉంటే అమెరికాకి నచ్చదు. ఎప్పుడు అనిశ్చిత పరిస్థితున్నారు. కాబట్టి ఈ విదేశీ శక్తులు చోతులు ఎవరెవరు ఉన్నాయనేది మన భవిష్యత్తు వెళ్తుంది. కానీ భారతదేశం చుట్టుపక్కల ఉండే దేశాల్లో ఇటువంటి పరిణామాలు రావడము మనందరం కూడా ఆందోళనకరమైన విషయము. భారతదేశానికి ఖచ్చితంగా ఆందోళనకరమైన మనం చూసాం. శ్రీలంకలో ఏం జరిగింది, అక్కడ ఉండే అధ్యక్షుడు కూడా పారిపోయాడు. అదేవిధంగా పాకిస్తాన్ ఏం జరిగింది చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు ఆల్మోస్ట్ శ్రీలంక బంగ్లాదేశ్ రెండు ఒకే తరహా అధ్యక్ష భవనం మీద దాడి మొత్తం ఆక్రమించడం. బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు 24% హిందువులు ఉన్నారు. ఈ రోజు 6%, 18% హిందువులు ఏమైపోయారు, ఎక్కడికి పోయారు? ఇదంతా బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశాలు, పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలు, అక్కడంతా బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ అక్కడి నుంచి లక్షలాది మంది ముస్లింలు రోహింగ్యాలు భారతదేశానికి ఎందుకు వలస వస్తారు? దీన్ని అంతా ఒక పెద్ద కుట్ర దాగుంది. ఆ కుట్రను ఎప్పుడైనా బయటకు వస్తుందో ఎటువంటి అనుమానం లేదు. కానీ మన చుట్టుపక్కల ఉండే దేశాలు స్థిరత్వంగా లేకుండా ఉంటే, ఇంత గందరగోళంగా ఉంటే, అనిశ్చిత పరిస్థితులు ఉంటే, హింసా కార్యక్రమాలు జరుగుతాడు చూసాము. బంగ్లాదేశ్ లో ఒక అవామీ లీగ్ నాయకుడు యొక్క 14 అంతస్తుల భవనాన్ని తగలబెట్టేశారు. 13 మంది చనిపోయారు. అనేక మంది ఆ భయపడి కూకే ప్రమాదంలో పడి గాయాల పాలయ్యారు. చాలా బీభత్సం జరుగుతుంది. సినిమా యాక్టర్ల మీద పడుతున్నారు, బీభత్సం జరుగుతుంది. తండ్రి గారిని సినీ హీరోని చంపేశారు, తండ్రి గారిని చంపేశారు. కాబట్టి దీని వెనక సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఈ రోజు వాళ్ళు ఇంకా ఈ విధంగా ఇక టార్గెట్ ఏమిటి? షేక్ హసీనా దేశము లేదా ఇంకేదో అభివృద్ధి కాదు. షేక్ హసీనా ఎందుకు? ఆమె ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైంది. ఆమె కొంత ఈ ఇస్లామిక్ తీవ్రవాదుల యొక్క ఆటలు సాగడం లేదు. అందుకని ఏ విధంగా షేక్ హసీనా గారు ప్రధానమంత్రిగా తెరవేయాలో వాళ్ళు అనుకున్నది సాధించారు. అందులో ఏం అనుమానం లేదు. బట్ ఇది భవిష్యత్తుకి చాలా ప్రమాదకరం కాబోతుంది. భారతదేశ చుట్టుపక్కల దేశాల్లో ఈ పరిస్థితులు ఉంటే అందరూ భారతదేశము ఎప్పటికప్పుడు చాలా మంది భారతదేశంలో శ్రీనివాస్ గారు భారతదేశంలో భారతదేశంలో కూడా పరిస్థితులు ఏ పరిస్థితులు వస్తాయి? భారతదేశం గురించి చర్చ మరి వాళ్ళు దానికి కన్ఫ్యూర్ అవుతాం. మనం బంగ్లాదేశ్ కన్ఫ్యూర్ అవుతాం. కొంతమంది ఇస్లామిక్ తీవ్రవాదులు సోకాలు తీవ్రవాదం ఎక్కడున్నది సందేహం లేదు. భారతదేశంలో పరిస్థితులు ఎవరు కోరుకోరు సార్, ఎవరు కోరుకోరు. కానీ ఒకసారి సంజయ్ గారు ఇక్కడ 2 అంశాలు మనకి అంటే ఈవెన్ శ్రీలంక కూడా దాదాపు సోషల్ ఇండికేటర్స్లో బాగానే డెవలప్ అయిన హెల్త్ లేకపోతే అక్కడ ఎంప్లాయ్మెంటు కాస్త ఒక రకమైన పరిస్థితి ఉన్నా కూడా ఈ ఫారిన్ డెట్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం ఇలాంటివి కొన్ని కారణాలు, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఒకటి చెప్తున్నారు. రెండవది ప్రధానంగా మనం బ్రాడ్గా చూస్తే ఇవాళ ప్రభుత్వం ఎందుకో దీని మీద వెంటనే నిన్న రాత్రే అర్జెంటుగా క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఇవాళ రాజ్యసభలో కూడా జయశంకర్ గారు మాట్లాడారు. ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఈరోజే పెట్టారు. ఏంటి దీని రిప్రికేషన్స్ ఎలా ఉంటాయని భారత్ ఆలోచన చేస్తుంది? ఏమన్నా మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా? భారత ప్రభుత్వం ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి? ఇందాక మీరు ఇప్పుడు అడిగిన దానికి వచ్చే ముందండి, మీరు ఇందాక చాలా మంచి ప్రశ్న అడిగారు. షేక్ హసీనా స్టూడెంట్స్ తో చర్చల ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని భారత ప్రభుత్వం చెప్పిందా లేదా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇవాళ జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో సెకండ్ పారాగ్రాఫ్ లాస్ట్ 3 లైన్స్ లో అదే చెప్పారండి. జూన్ నుంచి మేము చెప్తూనే వస్తున్నాం ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, మీరు కొద్దిగా సంయమనం పాటించాలి, చర్చల ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ అంటే డిప్లొమాటిక్ గా చెప్పారు, అది మేము డైరెక్ట్ గా ప్రభుత్వానికి చెప్పామంటే బాగుండదు. బట్ చెప్తూ అందరికీ చెప్పామన్నారు. సో ఆ మెసేజ్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి వెళ్ళింది. దట్ ఈస్ క్లియర్. తర్వాత మీరు అడిగింది ఈ శ్రీలంక ఇలాంటి వాటిల్లో డెట్ ప్రాబ్లం ఏంటి? ఒకటి ఎకానమీస్ అన్నాయండి. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ తీసుకుంటే ఇట్స్ టెక్స్టైల్ ఎక్స్పోర్టింగ్ నేషన్, వన్ ప్రోడక్ట్. శ్రీలంక తీసుకోండి, ఇట్ ఈస్ టూరిజం ప్లస్ ట్రాన్స్షిప్మెంట్. కొలంబో పోర్ట్ లో వస్తువులు దిగుతాయి, మన ఇండియాకి లేదా బంగ్లాదేశ్ కి, నేపాల్ కి లేదా పాకిస్తాన్ కి వెళ్తాయి. సో ఇవి జస్ట్ 2 మేజర్ ఏరియాస్ మీద డిపెండ్ అవుతుంది. సో
ఇంటర్నేషనల్ ఎకానమీలో కనుక ఏమన్నా ఫ్లక్చువేషన్స్ వస్తే, ఓకే కొద్దిగా పైకి కిందకి ఏమన్నా జరిగితే నష్టపోతారు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అప్పుడు ఏమైంది, బట్టలకు డిమాండ్ తగ్గింది దేశం ప్రపంచం అంతా, టూరిజం తగ్గిపోయింది. రెండు తగ్గిపోయింది. తర్వాత ఇంకోటి ప్రాబ్లం ఏమొస్తుందంటే మన చుట్టుపక్కల దేశాల్లో ఇవన్నీ కొన్నాళ్ల పాటు డిక్టేటర్షిప్ లేదా బాగా నియంతృత్వ పాలన అనుభవించి తర్వాత డెమోక్రసీకి వెళ్ళి మళ్ళీ నియంతృత్వ పాలనకి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. దీంతో ఏమవుతుందంటే ఈ ట్రాన్సిషన్ ఫేజ్ లో కొత్తగా వచ్చిన నాయకులు మేము అద్భుతమైన ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నామని చూపించడానికి వేరే దేశాల నుంచి అప్పులు తీసుకుని అభివృద్ధి చూపించడానికి ప్రయత్నిస్తారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ మనం వాటిని ఎంత తిట్టినా వాళ్ళు కొద్దిగా మార్కెట్ వైబిలిటీ ఉందా, వీడు తిరిగి పే చేయగలడా అని చూసుకుంటారు. చైనా ఆ పని చేయదండి. చైనా అప్పిచ్చి తర్వాత భూమి తీసుకుంటోంది. శ్రీలంకలో పోర్టును తీసుకుంది, భూమిని. ఫ్యూచర్ లో బంగ్లాదేశ్ లో వచ్చే భయం కూడా ఇదే. ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ మిలిటరీ ఏదైతే ఉందో లేదా తర్వాత వచ్చేవాళ్ళు మేము షేక్ హసీనా కంటే బాగా రూల్ చేయగలం అని చెప్పి చేయలేక బయట దేశాల నుంచి అప్పులు తెచ్చుకుని అప్పు తీర్చలేక చైనాకి చిటగాంగ్ పోర్టో లేదా వేరే పోర్టో మనకి ఇబ్బంది అవుతుంది. సో దట్ ఈస్ ద ఛాలెంజ్ వీ హ్యావ్. తర్వాత మీరు ఇందాక ఇండియన్ గవర్నమెంట్ నిన్నటి నుంచి కొద్దిగా వేగంగా రెస్పాండ్ అవుతుంది. మనకు కావాల్సిన 3 అంశాలండి. ఒకటి, సెక్యూరిటీ పరంగా బంగ్లాదేశ్ లో ఇంతకు ముందు వాళ్ళు ఉల్ఫాని లేదా నార్త్ ఈస్టర్న్ మిలిటెంట్స్ ని, నాగా మిలిటెంట్స్ ని, మిజో మిలిటెంట్స్ ని అందరినీ పెంచి పోషించేవాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ గా ఉన్నప్పుడు, తర్వాత బంగ్లాదేశ్ గా ఉన్నప్పుడు కూడా. షేక్ హసీనా వచ్చినప్పటి నుంచి వీళ్ళందరినీ మూటగట్టి మనకు అప్పగించిందండి. అదే వ్యవహారం, అదే వైఖరి ఈ రోజుకి కంటిన్యూ అవ్వాలన్నది మన సెక్యూరిటీ పరంగా అదొకటి ఉంటుంది. ముందు ఇంకోటి మనం ఇందాకే చెప్పినట్టు, మీరు చైనాకి కానీ పాకిస్తాన్ కానీ వాళ్ళ స్థావరాలు, మిలిటరీ స్థావరాలు పెట్టుకునే అవకాశం ఇవ్వకూడదు బంగ్లాదేశ్ ప్రభుత్వం. అది రెండో అంశం అండి. మూడో అంశం, మనకు కావాల్సింది ఏంటంటే మన నార్త్ ఈస్ట్ ని యాక్సెస్ చేసుకోవడానికి, నార్త్ ఈస్ట్ కి వెళ్ళటానికి వయా అస్సాం వెళ్తే దూరం అవుతోందని వయా బంగ్లాదేశ్ గా వెళ్తున్నామండి లాస్ట్ 10 years గా. ట్రాన్స్పోర్ట్ కూడా జరుగుతున్నట్టుంది అటు నుంచి, ట్రాన్స్పోర్ట్ కూడా జరుగుతోంది. అగ్రిమెంట్స్ పెట్టాము. ఇప్పుడు ఒక పవర్ ప్లాంట్ కి టర్బైన్ తీసుకెళ్లాలంటే మనం ఇండియా నుంచి అస్సాం ద్వారా త్రిపుర తీసుకెళ్లాలంటే కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళాలి. మనం ఏం చేస్తున్నాం, బంగ్లాదేశ్ లో ఉన్న చిట్టగాంగ్ పోర్టుకి టర్బైన్ ని షిప్ లో పంపించి అక్కడి నుంచి 100 kilometers త్రిపురలోకి పంపిస్తున్నాం. ఇటువంటి అవకాశాలు మనకు కంటిన్యూ అవ్వాలి. లాస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, 4వ అంశం మనకు కావాల్సింది, బంగ్లాదేశ్ అంతర్గతంగా స్టేబుల్ గా ఉండాలండి, సెక్యులర్ గా ఉండాలి, మైనారిటీని సరిగ్గా చూసుకోవాలి. అది కనుక చూసుకోకపోతే, విమెన్ రైట్స్ మెయింటైన్ చేసుకోకపోతే, మీరు కొద్దిగా ఆ పాకిస్తాన్, తాలిబాన్ లేదా వాళ్ళని ఇమిటేట్ చేసినట్టయితే దాని యొక్క ఇంపాక్ట్ మన దేశం మీద కూడా పడుతుంది. సో కాబట్టి బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ చాలా పోరస్ గా ఉంటుంది. బికాజ్ నదులు చాలా ఉన్నాయి, నదులు వాటి రూట్స్ మార్చుకుంటూ ఉంటాయి వానాకాలంలో. అంత పొరాసిటీ ఉన్నప్పుడు ఇంత గందరగోళంగా బంగ్లాదేశ్ కంటిన్యూ అయితే కనుక అది లాంగ్ టర్మ్ లో మన మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కానీ మన ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆల్రెడీ బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కల్కటాలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి బార్డర్ ఏరియాస్ ట్రావెల్ చేస్తున్నారు ఆయన. లెట్ us hope మంచి చర్యలు. లక్ష్మణ్ గారు, చాలా ఏరియా వైజ్ చూస్తే చాలా చిన్న దేశం, అత్యంత హై పాపులేషన్ డెన్సిటీ, దాదాపు 19 కోట్ల జనాభా, అతి తక్కువ ప్రాంతంలో ఉన్నారు. దానిలో కూడా యువత ఎక్కువగా ఉన్న దేశం. ఒక 4 కోట్ల మంది ఈ గార్మెంట్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ మీదే ఆధారపడి ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ కారణంగానే దాని జీడిపి పెరిగింది ఇదంతా అని చెప్తా ఉన్నారు. సో ఇలాంటి దేశంలో ఈ పరిస్థితి వస్తే, ఇందాక సంజయ్ గారు అన్నట్టు వేగంగా, సరే ప్రపంచం అంతా ఆబ్వియస్లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రకరకాల కారణాలుగా, భారత్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వేగంగా అక్కడ ఒక పీస్ రిస్టోర్ అయ్యేలాగా ఏం చేస్తే బాగుంటుంది? గారు, మానవాభివృద్ధి సూచికల్లో భారతదేశం కంటే బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలు చిన్న దేశాలైనా వాళ్ళు మనకంటే ముందున్నారు. అవి దశాబ్దాలుగా ఉన్నారు, ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. మీరు అన్నట్టు బంగ్లాదేశ్ లో 60-65% యువత ఉత్పత్తి రంగంలో శక్తియుక్తులను ఉపయోగించి సంపదను సృష్టించగలిగినటువంటి వాళ్లే ఉన్నారు. వాళ్లే ఇప్పుడు వీధుల్లోకి వచ్చి
ఈ రిజర్వేషన్ల సమస్య మీద పోరాటం చేసింది. అవును. తమ పిల్లల్ని క్యాంపస్ల్లో తమ కళ్ళ ముందే చంపేస్తుంటే చూసి భరించలేక ఉదయం రకమైన దృశ్యాలతో మేము వీధుల్లోకి వచ్చామని ప్రొఫెసర్లు, అధ్యాపకులు, మహిళలు అందరూ కూడా స్పందించారు. అంటే ఒక మానవతా దృక్పథం అనేటువంటిది కూడా వచ్చేసింది ఈ ఎక్కువ మంది చనిపోవడంతో. కానీ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే రాజకీయంగా ఇవాళ అవామీ లీగ్ ఇప్పుడు అధినేత బయటకు వచ్చారు. ఏ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది? అవన్నీ కూడా మితవాద శక్తులు. వాళ్ళని హసీనా గారే రజాకారులుగా ఇప్పుడు కూడా వాళ్ళని అది రెచ్చగొట్టినట్టుగా కూడా చెప్పబడుతున్నది. జమాయితే ఇస్లామీ లేకపోతే ఖలీదా జియా ఆమె పార్టీ కానీ వాళ్ళందరూ కూడా డెమోక్రాట్స్ ఏం కాదు, లేకపోతే ఫండమెంటలిస్టులు, రియాక్షనరీ ఫోర్సెస్, చాలా ప్రజాస్వామికంగా మతపరమైనటువంటి ఇది కలిగినటువంటి శక్తులు ఇప్పుడు ఆధిపత్యంలోకి వస్తే బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మరో పాకిస్తాన్ గా మనకు పక్కన చేరింది అనుకోండి, ఇటువైపు పాకిస్తాన్, అటువైపు బంగ్లాదేశ్, మధ్యలో మన పరిస్థితి ఏంటి? ఒకటి. రెండవది, ఆంజనేయ రెడ్డి గారు కొద్దిగా విశాలంగా ఆలోచించాలి. సరే, చాలా విషయాలు చైనా గురించో వాటి గురించో ప్రస్తావన చేశారు. మన వీపు మనకు కనిపించదు అనుకోండి. సో మేడిపండు చూడ మేలుమై ఉండని మన పరిస్థితి చాలా గోద్రా నుంచి వద్దని చెప్తున్నా. కానీ ఈ రోజు బంగ్లాదేశ్ అనేటువంటిది ఈ రోజు అక్కడ పరిస్థితులను మనం చక్కగా అర్థం చేసుకొని అక్కడ ఒక ప్రజాస్వామ్య లౌకిక శక్తులతో కూడినటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ రావడానికి భారతదేశం తన వంతు పాత్ర పోషించాలి. ఇవాళ దిగోగర్షలో హిందూ మహాసముద్రంలో అమెరికాతో కలిసి మనం సైనిక విన్యాసాలు చేస్తున్నాం. ఈ రోజు షేక్ హసీనా సరైనటువంటి సంబంధాలు పెట్టుకోలేదు కాబట్టి బంగ్లాదేశ్ మీద ఏదో పద్ధతుల్లో తన హస్తాన్ని చూపిస్తుంది అమెరికా అనే ఒక విధమైనటువంటి సందేశం నర్మగర్భంగా ఆవిడే చెప్పారు. అదే చెప్పింది అంటున్నారు. ఎందుకు చేసి ఉంటుంది? ఎందుకు అని అంటే చైనాను దృష్టిలో పెట్టుకొని కావచ్చు. ఎందుకంటే ఇండియాకు అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయి, కానీ చైనా వాళ్ళకు ఉన్నది టార్గెట్. అందువల్ల ఏ శక్తులు ఏ పద్ధతుల్లో ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నాయి అనేటువంటిది మనం జాగ్రత్తగా అందులో మన ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, దౌత్య సంబంధాలను దృష్టిలో పెట్టుకొని సరిహద్దు దేశంగా ఉన్నటువంటి ఆ దేశంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. జోక్యం చేసుకొని ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు, చెప్పారా అని. చెప్పడం సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటే బహిరంగంగా కాదు సార్, అంటే చాలా ఒక రకంగా మన మీద కూడా డిపెండ్ అయ్యింది ఆ కంట్రీ. చాలా మనతో చాలా సత్సంబంధాలు. ఇటీవల కూడా మోడీ గారు ప్రమాణ స్వీకారం అప్పుడు వచ్చారు, ప్రసారం వస్తున్నారు, సోనియా గాంధీ గారిని కలుస్తారు. ఆమె పాపం ప్రతిపక్ష నాయకురాలను కూడా ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదు. సోనియా గాంధీ గారిని ఎప్పుడు వచ్చినా వాళ్ళను కూడా కలిసిపోతుంటుంది. అంటే రాజకీయాలకు అతీతమైనటువంటి బంధాలు భారతదేశంతో పెట్టుకున్నారు. ఆంతరంగికంగా ఏ విధంగా పరిపాలన సాగించారు, నిరంకుశత్వ పెత్తందారి పోకడలతో వ్యవహరించారా లేదా అనేది మనం జడ్జి చేయలేం దూరంగా కూర్చొని. కానీ ఆ ఫ్యాక్టర్ అయితే ఉన్నది అనేటువంటిది మెయిన్. ఇప్పుడు ప్రధానంగా అదే చెప్తున్నారు సార్. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఉన్నా కూడా కొంత డిక్టటోరియల్ మైండ్ సెట్ లోకి వెళ్ళారు, అణిచివేసే ధోరణిని అవలంబించారు. ఉద్యమాలను గానీ నిరసనలు గానీ కన్సల్టేషన్ కూడా జరగలేదు. కనిపిస్తుంది. అలాగే అవామీ లీగ్ శ్రేణులు, ప్రత్యేకించి విద్యార్థులు, ఛాత్ర పరిషత్ ఏదో దాని పేరు ఉన్నది, ఆ సంస్థను బహిరంగంగా పోలీసులతో పాటు దించారు. వాళ్ళ చేతుల్లో కర్రలు ఇచ్చేసి. సో ఇట్ బికమ్ ఏ సివిల్ వార్. ఇప్పుడు పోలీసుల వరకే శాంతి భద్రతలను కంట్రోల్ చేయడానికి చేయడం వేరు, రాజకీయ శ్రేణులు రంగంలోకి వెళ్ళడం వేరు. అది ఇలాంటి దుస్థితికి లాగినట్టుగా కనిపిస్తుంది. తులసిరెడ్డి గారు, ఆఖరిగా చెప్పండి. అంటే ఇవాళ అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది, రాహుల్ గాంధీ గారు కూడా దానిలో పాల్గొన్నారు. ఆయన కూడా కొంచెం ఇన్వాల్వ్ అయినట్టుగా చర్చలో మనకు కనపడతా ఉంది. ఏంటి ఒక భారత్ ఒక దేశంగా దీని మీద కొన్ని స్పష్టమైన నిర్ణయాలు, అలాగే ఇప్పుడు అక్కడ ఉన్న మిలిటరీ రూలర్తో, ఎందుకంటే ఇప్పుడు కూడా దాదాపు
ఒక 19,000 మంది పైగా భారతీయులు అక్కడ ఉన్నారంట ఉన్నారు. అందులో విద్యార్థులు అయితే మెజారిటీ వెనక్కి వచ్చారు. ఇప్పుడు కూడా 10,000 మంది పైగా ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారంట ఉన్నారు. వాళ్ళ భద్రత, అలాగే హిందువులకు సంబంధించి మైనారిటీగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి భద్రత, వీటి మీద ఏదైనా ఒక నిర్ణయం, అలాగే బార్డర్ని ప్రొటెక్ట్ చేసుకోవటం. ఎందుకంటే అక్కడ ఎప్పటి నుంచో మామూలుగా ఉన్నప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కొంత తగ్గింది, కానీ వలసలు ఏదో రకంగా అక్రమంగా చొరబడే తత్వం ఇండియా కాస్త ఎకనామికల్గా బాగుందని ఇటు వచ్చి బతుకుదాం అనుకునే మనుషులు చాలామంది ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. సో వీటన్నిటిని ఎలా ఒక దేశంగా ఎలా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి? చాలా ఆచితూచి అడుగు వేయాలి. ఒకటి మీరు చెప్పినట్లు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి దాదాపు 6% 7% మైనారిటీస్ లో మెజారిటీ వచ్చేసి హిందువులు, భారతీయులు, హిందువులే ఉంటుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది బార్డర్ లో వచ్చేసి పెద్ద బార్డర్ కాబట్టి వలసలు రాకుండా అనేది దాన్ని నివారించాలి. మూడవది భారతీయ కంపెనీలు అక్కడ కొన్ని కంపెనీలు వచ్చేసి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాయి. ఇమీడియట్ గా ఆ షేర్స్ అన్ని భారీగా పతనం అని చెప్పేసి ఇప్పుడే చూస్తాం. వచ్చేసి దాంట్లో టెక్స్టైల్, గార్మెంట్స్, ఈ అదానీ గ్రూపులు కూడా ఉన్నాయి. అదానీ పవర్ గ్రూప్ వచ్చేసి భారీగా పెట్టుబడులు పెట్టాయి వాళ్ళు అక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంత ఆచితూచి అడుగు వేయాలి. తర్వాత అట్ ది సేమ్ టైం రిజర్వేషన్ల సరే అక్కడే కాకుండా రిజర్వేషన్ అంశము భారతదేశంలో కూడా ఎప్పుడోసారి పెద్ద సెన్సిటివ్, ఇది చాలా తీవ్రమైన సమస్య అవుతుంది. దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఎంతసేపు వచ్చేసి ఆడ 56% ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి ఆ పరిస్థితే. కాబట్టి రాను రాను అది నివురుగప్పిన నిప్పులా ఉంది భారతదేశంలో కూడా. ఎప్పుడోసారి ఇప్పుడు అందరూ మాకు కావాలి ఇంకా చాలా మంది ఎక్కువ కావాలా అని ఎక్కువ అయిపోతుంది. ఇది ఆఖరికి ఎప్పుడోసారి వచ్చేసి రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమము బంగ్లాదేశ్ కు మించి సాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రభుత్వాలు, పార్టీలు కూడా. ఓకే, ఒక హెచ్చరిక అయితే మీరు జారీ చేశారు రిజర్వేషన్లకు సంబంధించి. శృతి మించితే ఏమవుతుంది అన్నది దాని సంగతి శృతి మించితే ఎక్కడైనా వస్తుంది, నాకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. దాని దగ్గరికి వద్దాం సార్. ఎక్కువ అయిపోతుంది మన దేశంలో. పార్టీలు వచ్చేసి ఓట్ల కోసం అని చెప్పేసి దానిలో తిలాపాపం తలాపిడికడని అన్ని పార్టీల పాత్ర ఉంది సార్. ఒక పార్టీ అన్ని పార్టీలు ఉంది. అది రిజర్వేషన్లు పెంచాలనేది ఎక్కడ ఎవరికి అవసరం వస్తే అక్కడ వాటిని వాడుకుంటున్నారు. దానిలోకి మనం తర్వాత వెళ్దాం సార్. ఆంజనేయ రెడ్డి గారు, ప్రభుత్వం బహుశా ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రధాని ఉన్నట్లేరు, కానీ అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళంతా కూర్చొని, జయశంకర్ గారు వీళ్ళంతా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి, మనం ఎప్పుడు ఒక సంక్షోభమో ఒక ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన సమయాల్లో ప్రభుత్వాలు ఏమన్నా సరే అందరినీ కలుపుకొని నిర్ణయాలు చేసేటువంటి పద్ధతే మనకున్నది. సో ఇవాళ ఏమన్నా కొన్ని కంక్లూషన్స్కి వచ్చారా, ఎలా హ్యాండిల్ చేయాలి? అక్కడ ముందు ఒక కమ్యూనికేషన్ ఛానల్ అయితే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్తో కూడా మనకు ఏర్పడాలి. అలాగే ఒక్క పాయింట్ నేను వింటున్నది, మహమ్మద్ యూనిస్ని, నోబెల్ లారెట్ని అక్కడ ఒక అడ్వైజర్గా, మరి సంజయ్ గారు అంటే బహుశా ఆయన్నే ప్రధానిగా పెట్టుకుంటారా, లేదా ఆయన అడ్వైజర్గా పెట్టుకొని ఇంకెవరన్నా ఉంటారన్నది ఒక రకంగా కొంచెం మంచిది. నిజంగా ఆ దేశం ఎకానమిక్ డెవలప్ కావటంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు వాటిని పెట్టి ఆయన ఆ కారణంగానే నోబెల్ లారెట్ అయ్యాడు. ఎంప్లాయ్మెంట్ పెరగటానికి, ఉపాధి ఎంటర్ప్రెన్యూర్లు ఇది పెరగడానికి కారణమయ్యాడు. సో దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయబోతా ఉన్నాం? ఆంజనేయ రెడ్డి గారు సార్, మీట్లో ఉన్న రాజేంద్ర రెడ్డి గారు ఒకసారి అన్మిట్ నేను కూడా నిన్నటి నుంచి చెబుతున్నాను. మొహమ్మద్ యూనస్ ని ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా ప్రభుత్వ అధినేతను కూడా చేయొచ్చు. ఇది చాలా ఆందోళనకర విషయం. మొహమ్మద్ యూనస్ భారతదేశ వ్యతిరేకత చాలా స్పష్టంగా. అతన్ని భారతదేశం, బంగ్లాదేశ్ లో మైనారిటీస్ మీద చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయంటే ఆయన నిన్నటి రోజున ఒక డిబేట్ లో నిర్బంధంగా ఖండించాడు. అసలు ఏమాత్రం జరగడం లేదు. క్లియర్ గా అక్కడ వీడియోలు వస్తున్నాయి, హిందువులు ఎలా ధ్వంసం చేశారు, అత్యాచారాలు చేస్తుంటే ఆయన చాలా స్పష్టంగా అది మీ నెరేటివ్, అది మీరు ఏర్పాటు చేసుకున్న నెరేటివ్ అన్నాడు. కాబట్టి ఆయన వైఖరి చూసినప్పుడు చాలా నాకైతే ఆందోళన, అటువంటి వ్యక్తులు బంగ్లాదేశ్ లో అధినాయకత్వానికి వస్తే భారతదేశ సంస్థలు ఎట్లుంటాయి అనేది నాకు కొంత అనుమానం. ఒకటి ఉండదు, మనకి బంగ్లాదేశ్ కి 4,090 కిలోమీటర్ల సరిహద్దు ఉంది, విశాలమైన సరిహద్దు ఉంది. అదే సమయంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది ముస్లిం సోదరులు భారతదేశంలో ఫస్ట్
భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో, రెండవది బంగ్లాదేశ్ లో. కాబట్టి భారతదేశం ప్రజాస్వామ్య పరిణితి చెందింది, అన్ని వర్గాల సమానంగా చూస్తున్నారు. దానికి ఇదే నిదర్శనము. భారతదేశంలో ప్రపంచంలో కన్నా ఎక్కువ మంది ముస్లిం సోదరులు ఉండేది భారతదేశంలోనే. నేనేమంటున్నాంటే ఏ దేశంలోనైనా కానీ ఇటువంటి అనిశ్చిత పరిస్థితి ఏమాత్రము ఆమోదయోగం కాదు, ఇది చాలా ప్రమాదకరము. నేను తులసిరెడ్డి గారితో నేను పూర్తిగా వస్తున్న ఈ సమయంలో భారతదేశం ఆచి తూచి వ్యవహరించాలా, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలా, చాలా సెన్సిటివ్. పక్క దేశం మన పక్కనే ఉండే దేశము కాబట్టి ఏ విధంగా వ్యవహరించాలి. అనుభవజ్ఞుడైన విదేశాంగ మంత్రి, ఆయన ఫారిన్ సెక్రటరీగా చేశారు. ప్రభుత్వానికి ఒక దృష్టి ఉంది, ఒక మంచి నాయకత్వం, బలమైన నాయకత్వం భారతదేశంలో ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ ఇష్యూని డీల్ చేయడంలో చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. ఎటువంటి అనుమానం లేదు. విదేశాంగ మంత్రి ఒక మాట అన్నారు, దాదాపు 10,000 మంది పైగా ఇప్పటికీ భారతీయులు అక్కడ ఉన్నారు, సరే వాళ్ళకి ప్రమాదం ఏమీ లేదు, మేము మాట్లాడుతున్నాం, విద్యార్థులు అయితే ఆల్రెడీ వచ్చేసారంటా ఉన్నారు. 19,000 మంది ఉన్నారు. విద్యార్థులు చాలా మంది వచ్చారు. మనం చూసాం కదా చాలా దేశాల్లో గొడవలు జరుగుతున్నప్పుడు, ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు మనం అనేక స్టూడెంట్స్ వస్తారు. సరే ఇప్పుడు మామూలుగా చాలా ఇది మన పెట్టుబడిదారులు అక్కడ పెట్టుబడులు పెట్టిన కారణంగా చాలా మంది ఆ కంపెనీలో కూడా పనిచేస్తున్నారు. ఇలా ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళే 10,000 మంది ఉన్నారు అంటున్నారు సార్. మరి వాళ్ళ మద్దతు సంగతి ఏంటి? ఉన్నారు. నా భయం ఏంటంటే ఈ కంపెనీస్ టార్గెట్ చేస్తారా, కంపెనీలు ఆస్తులను ఏమన్నా టార్గెట్ చేసే ప్రమాదం ఉందా? ఈ విషయంలో భారతదేశ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలా. ఆ ప్రభుత్వానికి హెచ్చరికలు చేయాల్సా, రెజ్యూమ్ చేంజ్ అయింది, ఎవరు వస్తారు, ఎవరు పరిపాలన చేస్తారు అనేది మనకి పెద్దగా మీరు అన్నట్టుగా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే పరిస్థితి లేకపోయినప్పటికీ బంగ్లాదేశ్ ప్రజలతో ఆ భారతదేశ ప్రజలకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది. భారతదేశ ప్రభుత్వము శక్తి సామర్థ్యాలు క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ బంగ్లాదేశ్. కాబట్టి మనకి బంగ్లాదేశ్ మిత్రత్వం గల దేశము, మన స్నేహ స్వభావం గల దేశం. కాబట్టి అది భవిష్యత్తులో కూడా కొనసాగే విధంగా భారతదేశ ప్రభుత్వం సరైన విదేశాంగ శాఖ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని నా విశ్వాసం. రైట్ సార్. మొత్తంగా పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ఏర్పడ్డ పరిస్థితులు ఇప్పుడిప్పుడే అభివృద్ధి ఘాటన పడుతున్నటువంటి ఆ దేశంలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం దురదృష్టం. ఎంత ఆర్థిక అభివృద్ధి ఉన్నా అక్కడ ప్రజల సమ్మతిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని ఒక రకంగా తొక్కిపెట్టిన కారణంగా, అలాగే అధికార దుర్వినియోగంతో ప్రతిపక్షాలని ఎదగనీయకుండా చేసి వాళ్ళ నోరు నొక్కేసిన కారణంగా కూడా ఇవాళ సమస్య పెరిగి ఒక్కసారిగా ప్రెజర్ కుక్కర్లాగా బ్లాస్ట్ అయిందని అంటున్నారు. ఏదేమైనా ఆ దేశంలో శాంతి భారత్కు కూడా అత్యంత అవసరం. మన పొరుగు దేశం 19 కోట్ల మంది యువత ఉన్నటువంటి, ప్రధానంగా యువజనాభా ఉన్నటువంటి దేశంలో పరిస్థితులు చక్కబడాలి కోరుకుందాం. భారత్ ఎప్పటికప్పుడు, భారత్తో పాటు ప్రపంచ దేశాలు కూడా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం వీళ్ళంత త్వరగా తిరిగి పునరుద్ధరించబడాలన్నటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తాను. ఏం జరుగుతుందో వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న డాక్టర్ తులసిరెడ్డి గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, సంజయ్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుగుతాం. అందరూ నమస్కారం. సెలవు.